ప్రకాశం జిల్లా ప్రజల 4 దశాబ్దాల కలల కొండ వెలిగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రకాశం జిల్లా ప్రజలకు కలగానే మిగిలిపోతుందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చెప్పే మాట వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ప్రజలకు నీళ్లు అందిస్తాం అని చెప్పడం రివాజుగా మారింది. 2 సంవత్సరాల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్న ప్రస్తుత ప్రభుత్వం తాజా బడ్జెట్లో మాత్రం నిధులను అరకొరగా కేటాయించింది. ఈ కేటాయింపులు చూస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తవడానికి మరో 2 దశాబ్దాలు పట్టేట్టుగా ఉందని ప్రకాశం జిల్లా స్థానికులు, నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ప్రకాశం జిల్లాతో పాటు కడప, నెల్లూరు జిల్లా వాసులకు తాగునీరు, సాగునీరు కష్టాలు తీరుతాయనే ఉద్దేశంతో 1980లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు వచ్చాయి. తర్వాత సుమారు దశాబ్దన్నర కాలం తర్వాత అంటే 1994లో సమగ్ర ప్రాజెక్ట్ నిర్మాణ ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. తర్వాత 2 సంవత్సరాల కంటే 1996 మార్చి 5వ తేదీన నాటి సీఎం మరియు ప్రస్తుత నారా చంద్రబాబు నాయుడు, పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. తర్వాత మరో 10 సంవత్సరాల వరకు పనులు మొదలు పెట్టకపోవడంతో 2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మరోసారి శంకుస్థాపన చేసి 2004 అక్టోబర్ 27వ తేదీన పనులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వెలిగొండ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన హామీ ఇస్తున్నా ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. ప్రారంభించి 20 సంవత్సరాలు గడిచిపోతున్నా వెలిగొండ నుంచి చుక్క నీరు బయటకు రాని పరిస్థితి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2004 నుంచి సుమారు 2010 వరకు సుమారు 5,964 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు కేవలం 1,411 కోట్లు ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అందరికంటే తక్కువగా 950 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంతేకాకుండా పనులు పూర్తి స్థాయిలో పూర్తి కాకుండానే జగన్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ప్రాజెక్టును ప్రారంభం కూడా చేసి జాతికి అంకితం చేసింది. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి వాగ్దానం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వెంటనే నీరు అందిస్తామని చెప్పి ఈ 3 పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగాయి. ప్రకాశం జిల్లా ప్రజలు నమ్మి ఓట్లు వేసి ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి కడప జిల్లాలో ఎన్డీఏ పార్టీలకు అధిక ఓట్లు వేసి గెలిపించారు. ఈ క్రమంలో ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పిన మాట 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీరు అందిస్తామని చెప్పారు. వెంటనే బడ్జెట్లో వెలిగొండకు 394 కోట్ల రూపాయలను కేటాయించింది. వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబితే కూటమి ప్రభుత్వం కేవలం 394 కోట్లు కేటాయిస్తే ఏ విధంగా ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వెలిగొండకు నిధులు కేటాయింపులు చేస్తుంటే 2 సంవత్సరాల్లో కాదు 2 దశాబ్దాల్లో అయినా ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.